ఫోక్ సాంగ్స్ మాత్రం చాలా అద్భుతంగా ట్రెండ్ అవుతున్నాయి. చాలామంది కూడా ఆ సాంగులే తీస్తున్నారు. ఖచ్చితంగా ఈ ఒరవడ మంచిదే కాదని అనరు, కానీ కొంతమంది ఇదే మోస పద్ధతిలో వెళ్ళిపోతున్నారు. అది మారాలా, మంచి సాంగ్స్ రావాలా, అద్భుతమైన సాంగ్స్ రావాలా. ఈ మధ్య ఫోక్ సాంగ్స్ వల్ల చాలామంది ఉపాధి పొందుతున్నారు, చాలా ఎక్కువ మంది పొందుతున్నారు. ఇది మాత్రం శుభపరిణామం. ఎందుకంటే సినిమా షూటింగ్స్ కానీ చాలా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, సరిగ్గా షూటింగ్స్ లేకపోవడం. ఆ తర్వాత ఈ ఫోక్ సాంగ్స్ ఏమో ట్రెండింగ్లో రావడం, ఇది మంచి శుభపరిణామం. ఈరోజు ఫోక్ సాంగ్స్ వల్ల చాలామంది జీవనోపాధి పొందుతున్నారు. కానీ ఒక మోసపద్ధతిగా వెళ్ళిపోవద్దు. మీరు ఖచ్చితంగా కొత్త ట్రెండ్ సృష్టించండి. కొత్త ట్రెండ్ సృష్టించి మీరు చేస్తున్నటువంటి ఈ సాంగ్స్ అద్భుతమైన విజయం సాధించాలా, డబ్బులు కూడా మనకు రావాలా, ఆర్టిస్టులు అందరూ బతకాలి. ఫోక్ సాంగ్స్ మాత్రం ఈ ట్రెండ్లో మాత్రం ఇప్పుడున్నటువంటి బాగా ఫామ్లో ఉన్నాయి. జాగ్రత్తగా మీరు చేసుకుని విజయం సాధించాలని కోరుకుంటున్నాను. అయితే ఈ మధ్య ఒక సాంగ్ హిట్ అయితే సేమ్ అదే విధంగా అన్ని సాంగ్స్ ఉంటున్నాయి. దీని మీద మీరు ఏమంటారు? అదే మారాలంటున్నానండి. ప్రతిదీ అలాగే పోతే చూసేవాడు ఉండడు. మార్పు చెందాలి, సాంగ్కి మార్పు కనిపించాలి. ఏదో సింపుల్గా అయిపోతుంది కదా అని మీరు చేసేసి వదిలేయటం కాదు. ఇప్పుడు మంచి ఫామ్లో ఉన్నాయి కాబట్టి ఫోక్ సాంగ్స్ మీరు ప్రతి ఒక్కరూ కూడా జాగ్రత్త తీసుకుని కొంచెం క్వాలిటీగా ప్రజెంటేషన్ చేయండి. ఖచ్చితంగా విజయం సాధిస్తారు. ప్రతి ఒక్కరికి కూడా శుభాకాంక్షలు. బేసిక్గా నేను లిరిక్స్ రైటర్నండి. నేను యాక్చువల్గా ఎన్నో సినిమా సాంగ్స్ కూడా రాశాను. కాకపోతే ఈ మధ్య కాలంలో ఎక్కువ నేను ఫోక్ సాంగ్స్ మీద దృష్టి పెట్టాను కూడా. ఎందుకంటే ఈ మధ్య ఎవరి నోటి నుంచి విన్నా కూడా ప్రతి ఒక్కరు ఫోక్ సాంగ్సే పాడుతున్నారు, ఎక్కువ రీచ్ వెళ్తున్నాయి, చాలా ఫేమస్ అవుతున్నాయి ప్రతి ఒక్క సాంగ్ ఫోక్ సాంగ్స్. అండ్ నేను కూడా ఏంటంటే రీసెంట్గా కొన్ని సాంగ్స్ రాశాను అనమాట. అండ్ రాను ముంబైకి రాను అండ్ ఎర్ర ఎర్ర రుమాలు కట్టి ఈ కైండ్ ఆఫ్ సాంగ్స్ కూడా కొన్ని రాశాను. నాది కృష్ణానగర్లో మిక్కీ స్టూడియోలో కూడా రికార్డింగ్ అవుతుంది. అది త్వరలో మీ ముందుకు తీసుకురాబోతున్నా నా సాంగ్స్. అది మీరు ఆదరించి నన్ను ఫేమస్ చేస్తారని నేను కోరుకుంటున్నాను. అది ఇప్పుడు అవ్వదని నేను రీసెంట్గా ఒక సాంగ్ రాశాను, పాడాను కూడా. అది ఇప్పుడు రిలీజ్ అవుతుంది త్వరలో, అది మీరే చూద్దరు. కానీ చాలా బాగా ఉంది కదా, బయట రోజుకు 10-20 ఫోక్ సాంగ్స్ రిలీజ్ అవుతుంది. దీని మీద మీ స్పందన? అంటే యాక్చువల్గా సినిమా మొన్నటి వరకు చూసుకుంటే కనుక సినిమా సాంగ్స్ కూడా ప్రతి ఒక్క సాంగ్ సినిమా సాంగ్సే హిట్ అయ్యాయి. ఈ ఫోక్ సాంగ్స్ అనేవి కూడా చాలా తక్కువ, ఎవరికి వినపడేవి కూడా కాదు. ఈ మధ్య కాలంలో చూసుకుంటే కనుక ప్రతి ఒక్క ఫోక్ సాంగ్, ఏ చిన్న సాంగ్, ఏ లిరిక్ వచ్చినా కూడా దాన్ని హైలైట్ చేసి పడేస్తున్నారు. చాలా బాగా అద్భుతంగా పాడుతున్నారు ఫోక్ సింగర్స్. అండ్ లిరిక్స్ రైటర్స్ కూడా చాలా అద్భుతంగా రాసుకున్నారు. నేను కూడా ఆ కైండ్ ఆఫ్ లో వచ్చి నేను కూడా మీ అందరిని ఆదరిస్తానని కోరుకుంటున్నాను. మీరు కూడా నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి. ఈ మధ్య తెలుస్తుంది ఏంటంటే, మనకి ఇండస్ట్రీలో ఏదన్నా ఒక కొత్తగా వచ్చిందంటే అందరూ దాని వెనకే పడుతుంటారు. ఫోక్ సాంగ్స్ కూడా ఒక సాంగ్ హిట్ అయింది కదా అని అందరూ అదే పాటను పడతాం. అది కరెక్ట్ అంటారా? అది ఆబ్వియస్లీ కరెక్ట్ అండి. ఎందుకంటే ఎవడు ఊరికే పని చేయడు, కష్టపడి చేస్తేనే అంత కంటెంట్ వస్తుంది, అంత బాగా ఆదరిస్తారు. కాబట్టి కంటెంట్ బాగుంటే, సాంగ్ బాగుంటే తెలుగు ప్రజలు అన్నీ ఆదరిస్తారు. అది నేను 100% యాక్సెప్ట్ చేస్తాను. ఈ మధ్య ఫోక్ సాంగ్స్ మీద వస్తున్న ఒక కామెంట్ వెళ్తుంది ఏంటంటే, అన్నీ ఒకే రకమైన ట్యూన్స్ ఉంటున్నాయి, అంత కొత్తతనం ఏం కనిపించట్లేదు అని బయట అనుకుంటుంటే విన్నా. దీని మీద మీరు ఏమంటారు? కొత్తదనం అంటే కామెంట్ పెట్టేవాడికి ఈజీ అండి, అది రాసేవాడికి పాడేవాడికే తెలుస్తుంది హార్డ్ వర్క్ ఏంటి, ఆ కష్టం ఏంటి అనేది. ఇప్పుడు ఏదో డైలాగ్ ఉంటుంది పుష్పాలో, నీళ్ళకి దిగిస్తున్నా లోతేంది తెలుస్తుంది, అంతే తప్ప మనం బయట కూర్చొని మాట్లాడితే చెప్పడానికి ఈజీ, ఎవడేం చెప్తాడు. అంతేకాదు దాన్ని రాసేవాడు పాడేవాడికి ఆ హార్డ్ వర్క్ ఏందో తెలుస్తుంది. ఫోక్ సాంగ్స్ రాస్తున్నారు, మీకు ఇష్టమైన ఫోక్ సింగర్ కావచ్చు, ఫోక్ ఆర్టిస్ట్ కానీ మీకు ఇష్టమైన వాళ్ళు ఎవరు? బేసిక్గా నాకు ఫోక్ సాంగ్స్లో కనుక చూసుకుంటే నాకు జానులీరి బెస్ట్ డ్యాన్సర్ అండి. అండ్ రీసెంట్గా వచ్చిన న్యూస్ ఏంటంటే, దిలీప్ కుమార్ తన చేసుకునే భర్త, తన లిరిక్స్ రైటర్ కదా, తను కూడా నాకు తన లిరిక్స్ చాలా బాగా నచ్చుతాయి. కాబట్టి నేను వాళ్ళిద్దరికి చాలా ఫేవరెట్. ఓకే, జానులీరి గురించి మీరు మాట్లాడారు కాబట్టి మరి ఈ మధ్య జానులీరి గారు బాగా వార్తలు వినిపిస్తున్నారు. ఫస్ట్ హస్బెండ్ చేసి
దీని మీద మీరు ఏమంటారు? కరెక్టేనా? జాను లిరి ఎంతో కష్టపడి పైకి వచ్చిన పర్సన్ అండి. మీరు అంత ఈజీగా తనని ట్రోల్ చేసి తొక్కేయడం అనేది చాలా రాంగ్. తను అంచెలంచెలు ఎదుర్కొంటూ వచ్చిన పర్సన్ కాబట్టి తన్ని మన తెలుగు ప్రజలందరూ తనని ఎంకరేజ్ చేయాలి. తను మీరు ఎంత ట్రోల్ చేస్తే తను ఎంత బాధపడుతుందో అది అందరికీ తెలుసు. సూసైడ్ చేసుకునే వరకు వెళ్ళిందండి. దానికి రీజన్ ఎవరు? తెలుగు ప్రజలు ట్రోల్ చేసేవాళ్ళు. ఎంత ఆదరించాలో అంత ట్రోల్ చేస్తున్నారు. అలా చేయడం అనేది చాలా తప్పు. సరే, ట్రోలర్స్ మరి నువ్వు మహానటివి, నీ యాక్టింగ్ చాలు, చాలేవమ్మా, నీ కొడుకున్నాడు, నా కొడుకుని తీసుకొని నీకు పెళ్ళి ఎందుకు అని అంటున్నారు. అంటే అది ఎంతవరకు కరెక్ట్? అది ఓవర్ యాక్టింగ్ అంటే అండి, ఫోక్ సాంగ్స్ లో తను ఇచ్చే ఎక్స్ప్రెషన్ అలాంటిది. ఆ లిరిక్స్ కి ఎలా ఎక్స్ప్రెషన్ ఇవ్వాలో తనకు బాగా తెలుసు కాబట్టి తను ఇస్తుంది. తను ఏదో 1-2 సాంగ్స్ చేసి వదిలేసింది కాదు కదా. తను ఫస్ట్ నుంచి ఫోక్ సాంగ్స్ మీదనే వస్తుంది కనుక తను ఎలా ఎక్కడ ఎక్స్ప్రెషన్ ఇవ్వాలో తనకు బాగా తెలుసు కాబట్టి తను ఇస్తుంది. కాదు చూసే ప్రజలు దాన్ని ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ అని మాట్లాడుతున్నారు. ఈ మధ్య వినిపిస్తుంది ఏంటంటే ఫోక్ ఇండస్ట్రీ కూడా ఒక మాఫియా ఎలా తయారవుతుంది, దీన్ని కొంతమంది తమ చేతుల్లో గుప్పెట్లో పెట్టుకుని సినిమా ఇండస్ట్రీ లాగా శాసిస్తామని అనుకుంటున్నారని వార్తలు వస్తాయి. దీని గురించి మీరేమంటారు? అంటే టాలెంట్ కి పట్టం కట్టొచ్చా, లేకపోతే ఒక వ్యక్తి చేతిలోనే ఫోక్ ఇండస్ట్రీ ఉందంటారు? ఆబ్వియస్లీ టాలెంట్ కి పట్టం కట్టొచ్చండి. ఎందుకంటే టాలెంట్ అనేది ఎవడబ్బా సొత్తు కాదు, దాన్ని ఎవడు ఆపలేడు. టాలెంట్ ప్రతి ఒక్కరికి ఉంటుంది. దాన్ని ప్రూవ్ చేసుకునే విధానంలోనే సక్సెస్ అవుతాడు మనిషి. ఈ మధ్య రాను రాను 95 పాట 200 మిలియన్స్ పోయింది. ఏదో అమావాస్యకి పౌర్ణమానికి సంవత్సరానికి ఒక పాట 1 మిలియన్స్ రీచ్ అయితే దాని మనకే పరిగెడుతుంది ఫోక్ ఇండస్ట్రీ మొత్తం. దీని గురించి మీరు ఏమంటారు? ఇట్లా పరిగెత్తడం కరెక్టేనా? పరిగెత్తడం కరెక్ట్ ఏంటంటే ఎవడైనా సక్సెస్ వెనకాలే పరిగెడతాడు. ఆ సక్సెస్ అనేది ఊరికే రాదు. సక్సెస్ వస్తేనే పరిగెడతాడు. అదే ఆ సాంగ్ అంత రీచ్ అవ్వకుండా ఉంటే ఎవడు మాట్లాడేవాడు కూడా కాదు. ఇప్పుడు ఒక టాపిక్ మాట్లాడుతున్నారు, అది బ్యాడ్గా మాట్లాడుతున్నారా చెడ్డగా మాట్లాడుతున్నారంటే ఆ కంటెంట్ అనేది జనాల్లోకి వెళ్ళింది. ఆ సాంగ్ అందరికీ నచ్చింది కాబట్టి ట్రోల్ చేసేవాడు ట్రోల్ చేస్తున్నాడు, ఇష్టపడేవాడు ఇష్టపడుతున్నాడు.